ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ రామ్మోహన్ రావు గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే నవీన గారు. సార్, ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. అంటే 93 ఏళ్ల వృద్ధ దంపతులు, అంటే అసలు వాళ్ళని చూస్తే ఎంత హ్యాపీగా ఉన్నారంటే, నవ్ డేస్ పెళ్లి ప్రేమ అంటే చూస్తున్నాం ఎన్నో వార్తలు. మనము స్కెచ్లు వేసి భార్యల్ని భర్తల్ని చంపేస్తున్నారు, హనీమూన్ కని తీసుకెళ్ళి అక్కడ చంపేస్తున్నారు. సో ఇప్పుడు బయట ఉన్న సొసైటీలో ఇలాంటి టైంలో వీళ్ళని చూస్తే ఎంత ఇన్స్పిరేషన్గా ఉన్నారంటే ఆ కపుల్ మహారాష్ట్రలోని నివృత్తి షిండే శాంతాబాయి కపుల్. ఒక్కసారి మరి వాళ్ళ గురించి మాట్లాడుకుంటే మీరు కూడా వీడియో చూసే ఉంటారు. తప్పకుండా అండి, తప్పకుండా. నేను కూడా చూశాను, నేను ఈ మధ్య చూశాను. చాలా ఎంత సంతోషం అనిపించిందంటే, ఆ వయసులో 93 ఏళ్ల వయసులో భార్యను తీసుకొని ఆయన గోల్డ్ షాప్కి వెళ్ళి అంత ప్రేమగా ఆమెకు కొనిచ్చాలా, మంగళసూత్రం కొనిచ్చాలా అంటే ఈ కాలంలో ఎవరు అంత ఇదిగా ఉన్నారో అర్థం కావడం లేదండి. ఆ వయసులో కూడా వాళ్ళు తీసుకెళ్ళి అటు చూపించాడంటే, ఇప్పుడున్న జనరేషన్లో ఎంత ఆలోచించినా కానీ వాళ్ళు అటువంటి స్థాయికి రాలేరేమో అనిపిస్తుంది అనమాట. ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ ఎప్పుడు కూడా కొద్ది రోజులు ఉంటారు, చేస్తారు, ఆ ప్రేమలు అనేది మనకు కనపడడం లేదు. కొద్ది రోజులు కూడా లేదు సార్, ఇలా పెళ్లి చేసుకుంటున్నారు, హనీమూన్ కని వెళ్తున్నారు. అటువంటిప్పుడు ఎందుకు ఇలాంటి చేసేది? వాళ్ళని చూసేనా కానీ కొద్దిగా తెలుసుకుంటే మన సమాజంలో కొంతమైనా మార్పు వస్తుందని చెప్పి నా ఆరాటం అండి ఉండేది. అంటే వాళ్ళిద్దరిని చూసినప్పుడు సార్, ఆ కపుల్ ఎవరైతే ఉన్నారో ఓల్డ్ ఏజ్ కపుల్, వాళ్ళ లోపలికి వచ్చినప్పుడు అంటే యాక్చువల్ పాదయాత్ర చేస్తున్నారు ఏకాదశి సంబంధించి. ఆ షాప్ కి వెళ్ళినప్పుడు అందులో ఉన్నటువంటి యజమాని ఎవరైతే ఏదైనా హెల్ప్ కోసం వచ్చారేమో అంటే వాళ్ళ డ్రెస్సింగ్ వాళ్ళని చూసి సహాయం కోసం వచ్చారని అనుకున్నారు వాళ్ళు. తీరా ఆయన చూస్తే భార్యకి మంగళసూత్రం కొనడానికి వచ్చాను. అది ఆయన చెప్పే మాటలో చూస్తూ ఉంటే, మనం వీడియో చూసినప్పుడు వాళ్ళు ఎంత ఆప్యాయంగా ఆమెను దగ్గర పెట్టుకొని నాకు చూపించాలో వాళ్ళు చెప్పడము. ఆ ఓనర్ కూడా ఎవరు ఉన్నారండి ఈ కాలంలో ఓనర్స్ ఆ విధంగా వాళ్ళను చేయడం. ఇప్పుడున్న ధరల్లో అంత బంగారం మంగళసూత్రానికైనా కానీ దాదాపు వేలలోనే అవుతుంది అన్నమాట. అదే అంతే. ఒక చిన్నది ఒక గ్రాము 2 గ్రాములు పెట్టి 3 గ్రాములు పెట్టి చేయాలన్నా కానీ వేలలో 40-50 వేలకు తక్కువ లేదు ఎదురుగా. అటువంటిది ఆయన 1200 రూపాయలు తీసుకెళ్ళి, అంటే ఆయన అమాయకత్వానికి ఆమె ప్రేమకు మనము ఎంత ఫిదా కావాలో మనం దాన్ని బట్టి 1200 ఉన్నాయి నా దగ్గర, ఇంకా చిల్లర డబ్బులు ఉన్నాయి, నా భార్యకి మంగళసూత్రం చేయాలని చెప్పని ఈ కాలంలో ఎవరు వస్తుందని చెప్పి ఆయనకు అనుకోకుండా ఆ ప్రేమతో వెళ్ళడం అనేది చాలా ఆనందించాల్సిన విషయం అండి. దాన్ని పెట్టుకొని ఆ ఓనర్ కూడా వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళని ఇవ్వకుండా, లేదులేండి నేను చేస్తాను, మీరు సంతోషంగా ఉండండి, మీలాంటి వాళ్ళు మా ఆశీర్వాదం మాకు కావాలా అని చెప్పని 20 రూపాయలు తీసుకొని వాళ్ళకు ఇచ్చాడు అని అంటే, అటువంటి దాతృత్వం ఎంతమందికి వస్తుందండి? ఆ టైంలో ఆ మంగళసూత్రం ఆమె వేసుకుంటుంది చూడండి, హ్యాపీనెస్ ఆ ఫేస్ లో, ఆనందము. ఆ వయసులో 93 ఏళ్ళ ఆయనకంటే కానీ అంత సంతోషంగా ఉండబట్టే వాళ్ళు మనకు చూస్తే అనిపించదు 93 ఏళ్ళు ఉండదని అనిపించదు మనకుండేది. అంటే వాళ్ళు అంత సంతోషంగా వాళ్ళిద్దరూ ఉండబట్టే ఆ విధంగా ఆ లైఫ్లో కూడా యంగ్గా కనిపిస్తున్నారు అనమాట ఎదురుగా. అందుకని నేను చెప్పేదంటే, ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడున్న జనరేషన్లో కూడా, ఇప్పుడు యంగ్ జనరేషన్ కానీ ఏం కానీ అలా అలవాటు చేసుకుంటేనే ఫ్యూచర్లో కూడా వాళ్ళు కూడా మంచిగా హ్యాపీగా ఉండాలని చెప్పి నేను చెప్తున్నాను అనమాట. అంటే ఒక క్వశ్చన్ చెప్పండి సార్, ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే చాలా ఇన్సిడెంట్స్ ఈ మధ్యకాలంలో మనం చూసాం, లైన్ గా జరుగుతున్నాయి వరుసగా. ఏంటంటే పెళ్లి చేసుకున్నాక బాయ్ ఫ్రెండ్ ఉండడము, లేదంటే గర్ల్ ఫ్రెండ్ ఉండడం, హస్బెండ్ చంపించేయడం, భార్యను చంపి ఏదో చేసేసి వాళ్ళిద్దరు కలిసి వెళ్ళిపోవడము, మళ్ళీ పెళ్లి టైంలో జంప్ అయిపోవడం, ఇలాంటివన్నీ చూస్తున్నాం మనం. అంటే పెళ్లి వ్యవస్థ అంతా కూడా మారిపోయింది అనుకోవచ్చు. అస్సలు లేదండి, దాని గురించి వాళ్ళకి ఇవ్వడమే లేదు. యువత అనేది పెళ్లికి అనేది ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. ఎంతసేపటికి టెంపరీ రిలేషన్స్కే మొగ్గు చూపుతున్నారు కానీ
కానీ ఎప్పటికైనా కానీ చేసుకుందామా, 2 రోజులు ఉందామా, వెళ్ళిపోదామా, ఇంకొక బెటర్ ఛాన్స్ దొరికితే వెళ్ళిపోదామా అనేది అది ఎంత మాత్రమూ గ్రహించాల్సిన విషయం కాదండి, అభినందించే విషయం కాదు. దాన్ని అంతా గ్రహించాల్సింది, ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సింది అనమాట. ఈ యువతల్లో మార్పు రావాలండి. ఎందుకంటే ఈ చిన్న చిన్న వాటికల్లా అట్రాక్ట్ అయిపోయి వాడికంటే బాగున్నాడు, ఈ అమ్మాయి కంటే బాగుంది అనేది ఇట్లాంటి వాళ్ళని చూసినా కానీ ఫ్యూచర్లో ఎలా ఉండాలా, రిలేషన్ అంటే ఎలా ఉండాలా అనేది తెలుసుకుంటే ఎంతో బాగుపడుతుందండి. ఆ వీడియోలో ఇంకా చాలా గమనిస్తే సార్, ఎవరైతే యజమాని ఉన్నాడు జ్యువెలరీ షాపు, అతనితో ఆమె ఎంత చనువుగా చక్కగా భుజం మీద చేతులు వేసి ఎంత సంతోషంగా మాట్లాడుతుందంటే, అంటే చూడండి వాళ్ళ యొక్క ఏమంటారు ఇన్నోసెంట్ అనమాట, అమాయకత్వము, వాళ్ళు ఏదో అట్లా అంటే అలా లేరు, క్యాజువల్ గా ఉన్నారు వాళ్ళు అక్కడ. అఫ్ కోర్స్ విలేజ్ నుంచి వచ్చి ఉండొచ్చు, వాళ్ళు ఉండొచ్చు, కానీ ఆ ఆప్యాయతలు ఎవరికి వస్తాయండి? ఈ పట్టణాల్లో ఉండే వాళ్ళకి వస్తాయి, ఎవరికి వస్తుంది? విలేజెస్లో కూడా ఎంత మాత్రం ఆ విధంగా ఉంటున్నారో మనం గమనించండి. ఎందుకంటే దాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఉన్న యువత కానివ్వండి, లేకపోతే ఎక్కువ ఆ ఏజ్లో 60-70లో ఉన్న వాళ్ళు కూడా ఎంతో సంతోషంగా ఉంటేనే ఆ స్థాయికి సంతోషంగా అడుగుతుంది. ఎందుకంటే మేము రీసెంట్గా కూడా కొంతమంది జంటలను చూస్తుంటాం అనమాట, 60-70 ఏళ్ళలో కూడా వాళ్ళు ఆ ఏజ్లో కూడా వాళ్ళకి వైఫ్ అంటే ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు అనమాట. 70 ఏళ్ళ వయసులో కూడా ప్రేమగా చూసుకుంటున్నారు. వాళ్ళని చూసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి సమకూర్చడం, వాళ్ళకి తెలియకపోతే ఇది చేసుకోవాలని చెప్పి, నేను ఉన్నా లేకున్నా కానీ నువ్వు ఇలాంటివన్నీ నేర్చుకో, ఆమెకు తెలియకపోతే అనమాట. ఎంతమంది చెప్తారండి ఎవరికైనా? అటువంటిది నేర్చుకోవాలండి యువత, ఇప్పుడున్న యువత అటువంటిది నేర్చుకుంటేనే వాళ్ళు ఫ్యూచర్లో జనరేషన్ వాళ్ళ పిల్లలకు కూడా ఏదైనా కానీ సందేశం ఇవ్వగలుగుతారు అనమాట. అంతేగాని వాడిని చంపేద్దాం, వీడిని చంపేద్దాం, ఆ అమ్మాయిని తీసుకెళ్ళి హనీమూన్ చంపేద్దాం, ఈ భర్తను తీసుకెళ్ళి ఇంకొకరిని పెట్టుకొని కిరాయి గుండాలను పెట్టి చంపించేద్దాం, అలాంటిది ధోరణి మార్చుకోనంత వరకు ఈ సమాజం బాగుపడదండి. సోషల్ మీడియాలో ఏదైతే ఇప్పుడు ఈ వీడియో ఉందో మహారాష్ట్రలో కపుల్ది వైరల్ అయిపోయింది సార్, 2 కోట్ల మంది పైగా చూసారు ఈ వీడియోని, కామెంట్స్ పెడుతున్నారు. ఇలాంటి అసలు ఇలా దాంపత్య జీవితం ఎంత సంతోషంగా ఉంది, ఆ ఏజ్ లో కూడా వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు. అంటే ఒక భార్యను తీసుకుని ఆ వయసులో వాళ్ళు తీర్థయాత్రలకు పాదయాత్రలకు వెళ్తూ మళ్ళీ షాప్ కి వెళ్ళి బంగాళసూత్రం కొనాలని ఆయన ఏడుస్తున్నాడు. కంటతడి పెట్టుకున్నాడు. ఆ యజమాని 20 రూపాయలు తీసుకొని, నాకు ఏమి వద్దు, 20 రూపాయలు చాలు, మీ ఆశీర్వాదం మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి, మీలాంటి దంపతులు మాకు బ్లెస్సింగ్స్ ఇస్తే బాగుంటది అని చెప్పినప్పుడు ఆయన ఏడవడము, ఆ ఓనర్ కూడా ఫిదా అయిపోవడము, చుట్టుపక్కల ఉన్నటువంటి ఉన్నారు చూడండి సేల్స్ పర్సన్స్, వాళ్ళని కూడా మనం గమనిస్తే ఆశ్చర్యం అన్నమాట. అంటే ఫైనల్ ఒక క్వశ్చన్ చెప్పండి సార్, అంటే ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు ఇప్పుడున్న జనరేషన్ కి మీరు ఇచ్చే సందేశం ఏంటి? నేను చెప్పేదంటే జనరేషను ఎప్పటికైనా కానీ ప్రేమ అనేది పెట్టుకోండి, దాన్ని టెంపరీగా అనేది మార్చుకోవద్దండి. ఉండేదుగా కొన్నాళ్ళు ప్రేమ అనేది పెట్టుకోవద్దు. వాళ్ళని చూసినా తెలుసు, అన్నేళ్ళు 93 ఏళ్ళు అంటే దాదాపు నాకు తెలిసి 60 ఏళ్ళ వరకు వివాహ జీవితం గడిపింటారు. అప్పట్లో చిన్నప్పుడే చేసిన కానీ, అందువల్ల మీరు ఇప్పుడు 30 ఏళ్ళ అట్లా పెళ్లి చేసుకున్నా కానీ ఒక 6 నెలలకు 2 నెలలకు విడిపోయేదని పెట్టుకోవద్దండి. ఇద్దరికి పరస్పరం ప్రేమ చూసుకొని ఉంటేనే వివాహ బంధం గట్టిపడుతుందండి. ఉండేది అటువంటి వాళ్ళని తీసుకుపోయినా కానీ వీళ్ళు మార్పు తెచ్చుకోవాలని చెప్పి నా ఉద్దేశం అండి. అంటే మామూలుగా ఒక విషయం చెప్పండి సార్, అంటే మామూలుగా పెళ్ళైన కొత్తలోనే ప్రేమలు ఉంటాయి, 30, 40, 50 గట్టిగా చెప్పుకుంటే 45 వరకే ఉంటాయి ఈ ప్రేమలు, 50 తర్వాత ఉండవు అని కొంతమంది అనుకుంటారు. ఎవరిది వాళ్ళదే అంటారు, మీరేం చెప్తారు? లేదండి, అది మాత్రము అది ఖచ్చితంగా అబద్ధం అనమాట. ఉండేది ప్రేమ నిజంగా ప్రేమ ఉంటే అది జీవితాంతం అనేది ఉంటుందండి. ఉండేది కాకపోతే ఇద్దరిలో కొద్దిగా మార్పులు తెచ్చుకోవాలి. చిన్న చిన్న గొడవలు ఉండొచ్చు, వస్తుండొచ్చు, వాటిని పట్టుకొని విడిపోయేదానికి తెచ్చుకోవద్దండి. ఉండేదుర్క అప్పుడే మాత్రమే ఎన్నేళ్ళైనా కానీ వివాహ బంధం బలపడుతుందండి. ఉండేదుర్క 40 ఏళ్ళు కానీ ఇప్పుడు అట్లా చూడడం చూస్తే చాలామంది, ఇప్పుడు వాళ్ళు వెలుగులోకి వచ్చారు, మనకు ఇంతవరకు వచ్చారు, కానీ అలాంటి వాళ్ళు చాలామంది ఉండొచ్చు. ఉండేది వాళ్ళందరినీ కూడా ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు యువత అంతా ఉండాలా అనేటట్టు మనం చేసుకోవాలన్నమాట. అది. థ్యాంక్ యూ సార్. నమస్తే.